హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఎన్టీఆర్ 103వ జయంతి ఈ జీవిత విశేషాలని నర్రా వేణు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినండి. నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తి పతాక, తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. ఆయన జీవిత విశేషాలు మనం ఇప్పుడు ముచ్చటించుకునే సందర్భంలో ఎన్టీఆర్ ఆయన 60వ జన్మదినం 1983 మే 28 నాడు, ఆనాడు విజయవాడలో తొలి మహానాడు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో నేను మీ కానమోకు ప్రభుత్వ ఉద్యోగంలో గ్రూప్ 2B సర్వీసెస్ హైదరాబాదులో చేరిన రోజు కావటం నా జీవితంలో మరచిపోలేనటువంటి ఘటన అది. నేటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఈ సందర్భంలో ఎన్టీఆర్ 103వ జయంతి ఆయన జీవిత విశేషాలని మిత్రులు నర్రా వేణు సౌజన్యంతో ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు ఆయన జీవిత విశేషాలు నందమూరి తారక రామారావు స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ తెలుగు జాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం, నిలువెత్తు స్ఫురద్రూపం, క్రమశిక్షణకు పర్యాయ పదం, తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగ పురుషుడు ఆయన. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో మైలురాళ్లను ఎన్టీఆర్ దాటిన ఆద్యుడు ఆయన. ఇక ఆయన నట జీవితంలో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలు ఈనాటికి జనం మదిని గెలుస్తూనే ఉన్నాయి. సాంఘికమైన, పౌరాణికమైన, చారిత్రకమైన, జానపదమైన ఏదైనా సరే నందమూరి బాణి వాటికే వన్నె తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని పరిపాలనను ప్రజల ముంగిట నిలిపిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్. తెలుగువారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని అభిమానంతో పిలుచుకునే శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు మే 28, 1923 అనగా 103 సంవత్సరాల క్రితం జన్మించి 1996 జనవరి 18న ఆయన 73వ ఏట కీర్తిశేషులవ్వడం విశేషం. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు మరియు రాజకీయ నాయకులు ఎన్టీఆర్, ఎన్టీ రామారావు లేదా ఎన్టీఆర్గా కూడా సుపరిచితుడైన ఆయన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. అలాగే పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తన 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో జరిగింది. తరువాత విజయవాడ SRR కాలేజీలో చేరారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు.
కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఆయన కూడా తొలి రోజుల్లో ఆయన బిఏ పూర్తి చేసిన తర్వాత సబ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. సినిమాల్లోకి రాకముందు సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా చేస్తున్న ఎన్టీఆర్ చెన్నై ట్రైన్ ఎక్కేశారు. తొలి అవకాశం పల్లెటూరి పిల్ల ఆ సినిమాలో వచ్చినా అది విడుదలైంది మాత్రం మన దేశం చిత్రం తరువాత, షావుకారు చిత్రం తర్వాత నివాసాన్ని చెన్నై 1000 లైట్స్ ప్రాంతానికి మార్చుకున్నారు. విజయవారి బ్యానర్పై వచ్చిన పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం అలాంటి చిత్రాలు ఎన్టీఆర్ను తిరుగులేని నటుడుగా నిరూపించాయి. మాయాబజార్, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్ధం, భీష్మ, భూకైలాస్, నర్తనశాల, పాండవ వనవాసం, వెంకటేశ్వర స్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీర సూరకర్ణ ఇలాంటి చిత్రాలు విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావుకు మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. కన్యాశుల్కం, గుండమ్మ కథ, అడవి రాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి ఇలాంటి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్. తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించారు. చిత్రసీమలో నెంబర్ 1గా నిలిచిన, అభిమానులకు ప్రజలకు సేవ చేయాలని తలచిన ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని 1982 మార్చి 29న స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేశారు. అంతర్గత కుమ్ములాటల్లో కొట్టుమిట్టాడే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఆయన చేసిన ప్రసంగాలు తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని నిలిపాయి. ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1984లో సినిమా రంగంలో స్లాబ్ విధానాన్ని అమలుపరిచారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పనికిరాదని శాసన మండలిని 1985 జూన్ 1న రద్దు చేశారు. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ కట్టపై, అదే ట్యాంక్ బండ్పై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పారు. అలాగనే ట్యాంక్ బండ్ లోపల బుద్ధుడి విగ్రహాన్ని నిలబెట్టింది కూడా ఎన్టీఆరే. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ప్రజాసేవలో తరించారు. స్త్రీలకు ఆస్తి హక్కునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని తెలుగు ప్రజల మనోభావాలకు తీవ్రంగా ప్రభావితం చేశారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. గ్రామీణ జీవితాన్ని ఫ్యూడల్ శక్తుల కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు మునసబు, కరణం వ్యవస్థలను రద్దుపరిచి బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గరకు చేర్చారు. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాక ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా ఆయన చెప్పేవారు. పేదవాడి కడుపు నింపే 2 రూపాయలకు కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్ తదితర ప్రజాకర్షక ప్రజా సంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆడిన మాట తప్పని అన్న ఎన్టీఆర్ ఆయన అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. నాదెండ్ల భాస్కర్రావు ఆయన నుంచి వెన్నుపోటు ఎదుర్కొన్న ఎన్టీఆర్ మరోసారి ప్రజా తీర్పు కోరి తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 1985 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన
1989 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యపదంలో నడిపించి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. కేంద్రంలో తొలి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు చేయించారు. ఒక ప్రాంతీయ పార్టీని దేశ రాజకీయాలకు దిక్సూచిగా మార్చారు ఎన్టీఆర్. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టకుండా హుందా రాజకీయాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఎన్టీఆర్. 1994లో కిలో బియ్యం ₹2, సంపూర్ణ మద్య నిషేధం, అటువంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలు పరిచారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టి 1996 జనవరి 18న ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైన ప్రజల అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి 33 ఏళ్ల తెర జీవితంలోనూ 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ నేడు 44వ మహానాడును నిర్వహించుకుంటూ గిన్నిస్ బుక్లో ఈనాడు నిలవగలిగినటువంటి ఆ మహనీయుడి జీవిత విశేషాలని ఎన్టీఆర్ 103వ జయంతి మే 28, 2026 సందర్భంగా ఒక అభిమానిగా, ఎన్టీఆర్ అభిమానిగా, అలాగనే మిత్రుడు నర్రా వేణు సౌజన్యంతో ఈ జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఎన్టీఆర్ 103వ జయంతి వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.